ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి రాసలీలలు ఈరోజు తెర మీదకు వచ్చాయి. ముంబైలో బతుకుతున్న ఒక నటిని ఏ రకంగా వేధించింది, ఆ నటితో ఎలా వ్యవహరించింది, ఆ నటిని ఎలా బెదిరించి జైల్లో బంధించింది, ఈ మొత్తం వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయ కనుసన్నల్లో ఎలా నడిచింది, ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు నలుగురు ఐపీఎస్ అధికారులు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా నడిపించారన్న వాస్తవాలు తెర మీదకు వచ్చాయి. ముంబై నుంచి నటి కుటుంబాన్ని విమానంలో ఎత్తుకొచ్చి అరెస్టు చేసి జైలు పాలు చేసి తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని బెదిరించి నానా గందరగోళానికి ఈ ఐపీఎస్ అధికారులు, నాటి ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారులు ప్రోద్బలంతో ఎంతటి ఉన్మాదానికి ఒడికట్టారో మనకు ఈరోజు బహిర్గతమైంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రాసలీలలు గత 2 నెలలుగా ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తుండడంతో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క మానసిక స్థితి ఏమిటో మనకు అర్థమవుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నాయకులను కాపాడుతూ వచ్చిందో, ఎలాంటి నాయకులను తన పార్టీలో చేర్చుకుందో కూడా మనకు అర్థమైపోతుంది. అధికారంలో ఉన్నప్పుడే మనం హిందూపురం ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన భాగవతం చూసాం, ఆయన యొక్క నగ్న వీడియోలను చూసాం. ఒక మంత్రివర్యులు అసభ్యకరంగా మహిళలతో మాట్లాడడము చూసాం. అదే సందర్భంలో కొంతమంది ఇతర నాయకుల రాజలీలలు బయటికి రావడం చూసాం, బెదిరింపులు చూసాం. పోనీలే ఇదేదో అధికారంలో ఉండగా చేశారని అనుకుంటే ఆ అధికారంలో ఉన్న వారి మీద ఆ రోజు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోగా వాళ్ళందరినీ సమర్థించుతూ వచ్చారు. ఈరోజు అధికారంలోకి దిగిన తర్వాత విశాఖపట్నానికి సంబంధించి ఇద్దరు వైసీపీ నాయకురాళ్ల మధ్య జరుగుతున్న ప్రేమాయణం చూస్తున్నాం. ఈరోజు కొత్తగా ఈ వైసీపీ నాయకుడు నగ్న ఫోటోలను టెలివిజన్లలో చూస్తున్నాం. వీళ్ళందరినీ కాపాడింది వైసీపీ పార్టీ. వీళ్ళందరికీ వెన్నుదన్నుగా మద్దతుగా నిలబడింది కూడా వైసీపీ పార్టీ. అలాంటి సంఘటన ఒకటి ఈరోజు బహిర్గతమవుతూ ఉంటే ఆ వైసీపీ పార్టీ నాయకులు దాన్ని ఖండించకుండా టెలివిజన్లలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో చిరంజీవి అల్లు అర్జున్ మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఈ మొత్తం రాసలీలలపై చర్చ జరగకుండా డైవర్షన్ చేసే ప్రయత్నం చేయడము గమనించాం. ఇలా వైసీపీ ఆడిన ఒక జగన్ నాటకంలో, రాసలీలల నాటకంలో జనసేన ఇరుక్కుపోయి ఈ మొత్తం వ్యవహారం ప్రజల దృష్టికి రాకుండా అదేదో చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద తగాదాగా సృష్టించబడుతుంటే దానికి జనసేన నాయకులు ఊతం ఇవ్వడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎంతటి నీచానికి వైసీపీ నాయకులు అంటే, ఈరోజు అందరూ దొంగలని మనం చెప్పం, వైసీపీలోనూ మంచి వాళ్ళు ఉన్నారు, పరిణితి చెందిన నాయకులు ఉన్నారు. కానీ కొందరు ఎంతటి నీచానికి దిగజారారు, వారి యొక్క వ్యవహార శైలి ఏమిటి, వారిని ఎలా ఆ పార్టీ కాపాడుతూ వచ్చింది అన్న ఒక అంశం ఈరోజు రాష్ట్ర స్థాయిలో చర్చ జరగాల్సిన నేపథ్యంలో అది జరగనీయకుండా ఒక వర్గం మీడియా ఈరోజు అల్లు అర్జున్, చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్స్ మధ్య యుద్ధాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో జనసేన పార్టీతో పాటు చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిక్కుకుపోయి ఈరోజు పెద్ద యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం చూస్తుంటే ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలు
వైసీపీ ఆడుతున్న ఆటలను, కుట్రలను పసిగట్టి వాటిని నిరోధించలేకపోతోందన్న విషయం మనకు అర్థమవుతోంది. అసలు చర్చనీయాంశం ఏదిగా ఉండాలి? రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏది హెడ్లైన్గా మారాలి, ఏది ఫోకస్ చేయబడాలి అన్న విషయాన్ని, ఏది ప్రజల్లోకి వెళ్ళాలి అన్న విషయాన్ని ఈరోజు అడ్డగోలుగా అడ్డుకొని అస్సలు రాష్ట్రానికి మంచి చేసే ఎటువంటి సబ్జెక్టు కాని ఒక అంశాన్ని ఈరోజు హైలైట్ చేసే ప్రయత్నం చేయడం వైసీపీ పన్నిన కుట్రలో భాగంగానే చెప్పవచ్చు. ఈ రోజుకైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి వైసీపీ నాయకులు ఎలాంటి వారు. ఒక ఎమ్మెల్సీ ఒక కారు డ్రైవర్ని చంపి కారులో తీసుకొచ్చి ఇంటికి పార్సిల్ అప్పచెప్తే చర్యలు లేవు. పోలీస్ ఆఫీసర్లు ఇష్టానుసారం కేసులు బనాయించి లోపల వేస్తుంటే చర్యలు లేవు. వాళ్ళందరినీ వైసీపీ కాపాడుతూ వచ్చింది. ఇది ఈరోజు చర్చనీయాంశంగా ఉండాలి తప్ప వైసీపీ కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో చిచ్చు కాదు. ఒకవేళ ఏమైనా విభేదాలు ఉంటే మెగాస్టార్ ఫ్యామిలీ దానిని సరిచేసుకోగలదు, అందుకు వాళ్ళు సమర్థులే. కానీ వైసీపీ ఒక పథకం ప్రకారం ఈరోజు ఈ మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేస్తోంది. అలా డైవర్ట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ నాయకులు యొక్క వ్యవహార శైలిని ఖచ్చితంగా గమనించాలి, దానిని ఎదుర్కోవాలి, దాని పట్ల ఆందోళన వ్యక్తం చేయాలి.